శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విధి ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కన్యా రాశి వారికి కొద్దిగా రాశి నుంచి 12th హౌస్ లోపల కేతు అలాగే కుజుడు ఉండడం వల్ల కొన్ని వ్యక్తిగత విషయాల లోపల అదే రకంగా ఖర్చులతో పాటు మానసికంగా కొద్దిగా ఒత్తిడి అయితే ఎక్కువగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి కన్యా రాశిలో వస్తాడో అప్పుడు కొద్దిగా మీరు ఆరోగ్యం పట్ల అతి జాగ్రత్తగా మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే 12th హౌస్లో పర్వాలేదు ఓకే, కానీ కుజుడు ఎప్పుడైతే మీ రాశిలో వస్తాడో అప్పుడు కొద్దిగా మీరు బీ కేర్ఫుల్గా ఉండడానికి మీరు ప్రయత్నించాల్సిందే. అంటే 28th జూలై తర్వాత ఇది టైం అయితే మీకు రాబోతుంది. కానీ ఒక విషయం తెలుసుకుంది, దాని లోపల కొన్ని పరివర్తనలు కూడా అవ్వబోతున్నాయి. శుక్రుడు అప్పుడు మిథున రాశిలో రాబోతున్నాడు. బుధుడు ప్రెజెంట్ వక్రగతిలో ఉన్నాడు. మీ రాశాధిపతి 11th హౌస్ లోపల వక్రగతి ఉండడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు ఆ సమస్యల నుంచి బయటపడడానికి మీ గురువు గారు కావచ్చు లేకపోతే మీ ఇష్ట దేవుడు కావచ్చు మిమ్మల్ని సహకారం తప్పకుండా వాళ్ళు చేసి తీరుతారు. ఇంకొక విషయం తెలుసుకోండి, విద్యార్థులకి ఈ సమయకాలం ఏదైతే ఉందో కొద్దిగా అతి జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని విషయాల లోపల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తప్పుడు వ్యక్తులతో పాటు తప్పుడు వ్యవహారాలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే సూర్యుడు అలాగే బుధుడు సప్తమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల బుద్ధి క్షీణించే అవకాశం ఉంది. అదే రకంగా మీ బుధుడు బుద్ధి కారకుడు అవుతాడు. కారకత్వంలో కనుక చూసుకున్నది వక్రగతిలో ఉండడం వల్ల అతి లాభం లోపల వెళ్ళి తప్పుడు వ్యవహారాలు ఏదైనా చేసినట్లయితే ప్రాబ్లమ్స్లో వచ్చే అవకాశం అయితే మీకు ప్రెజెంట్ కనబడుతుంది. సాటర్న్ 7th హౌస్లో 5th అలాగే 6th లార్డ్ అయి ఉండి 7th హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా మీ హస్బెండ్ హెల్త్ లోపల అంత అనుకూలంగా టైం అయితే ఉండదు. మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ లోపల కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే అవుతుంటాయి. ఓకే, ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే 12th హౌస్ లోపల కుజుడు ఉన్నాడు. అష్టమాధిపతి అలాగే తృతీయాధిపతి 12th హౌస్లో ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నాలకి సరిగ్గా నిర్ణయాలు కనిపించట్లేదు. చేస్తున్న ప్రయత్నాలకి రిజల్ట్స్ కూడా సరిగ్గా రావట్లేదు. మరి ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ముందుకెళ్ళదా అంటే ఇలాగే కొనసాగుతూ ముందుకెళ్ళదు, కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈ 15 రోజులు ఏదైతే ఎలా అయితే ఉండబోతుందో ఈ టైం లోపల కొద్దిగా మీరు మీ పట్ల మీరు అభ్యాసం చేయబోతున్నారు. మీ పట్ల మీకు కొద్దిగా అభ్యాసం అయితే రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు. కానీ ఈ అభ్యాసం ఎప్పుడైతే మీరు చేస్తారో ఇది మీ వ్యక్తిగతం లోపల అనుకూలంగానే చెప్పుకోవచ్చు. ముందుగా మీరు మీ పట్ల ఆలోచించడానికి మీరు ప్రయత్నించండి. నిద్ర సరిగ్గా లేదు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే, అలాగే ఖర్చులు చాలా విపరీతంగా పెరిగాయి. అనుకోకుండా సడన్లీ ఖర్చులు పెరిగాయి. అలా ఇలా కాదు, అనుకోకుండా సడన్లీ ఖర్చులు అయితే పెరగడం జరిగింది. అండ్ ఇంకొకటి విషయం, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నెక్స్ట్ మంత్ ఆగస్టు 1st వీక్ లోపల ఏదో ఒక శుభవార్త మీకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు వ్యాపారం లోపల ఏదైతే మీరు చేస్తున్నారో చేయండి. కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టినట్లయితే పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు. కానీ దాని రిజల్ట్స్ ఇంత తొందరగా రావు. దాని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంత తొందరగా రావు. కొద్దిగా టైం పట్టుద్ది, కానీ తప్పకుండా మీకు దక్కి తీరుద్ది. అండ్ ఇంకొక విషయం కనుక చూసుకున్నది, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరికైతే జాబ్ లేదో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నవారు అలాంటి వారికి జాబ్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. లేకపోతే జాబ్ లోపల కొద్దిగా డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. ఈ జాబ్ లోపల డెవలప్మెంట్ ఉన్నా కూడా కొద్దిగా మెంటలీ స్ట్రెస్ అయితే మిమ్మల్ని తప్పకుండా వెంటాడుతూ ఉంటుంది. కానీ ఎంతో కొంత సంతోషం అయితే మీకు తప్పకుండా మీరు చూడగలుగుతారు. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే, ఫాదర్తో పాటు సంబంధం ముందు నుంచి ఏదైనా సరిగ్గా లేకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఫాదర్తో సంబంధం బాగుండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ కొద్దిగా ఏంటంటే మదర్ హెల్త్ సరిగా కనిపించట్లేదు. అమ్మగారి ఆరోగ్యం అంత అనుకూలంగా కనిపించట్లేదు. కొద్దిగా వాళ్ళ హెల్త్ పట్ల ధ్యాస పెట్టడానికి మీరు ప్రయత్నించండి. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే, ఇక్కడ ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి 12th లార్డ్ అలాగే లగ్న లార్డ్ 11th హౌస్ లోపల 10th లార్డ్ అదే రకంగా 12th లార్డ్ 11th హౌస్ ఉండడం వల్ల ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నారో, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి డబ్బు సంపాదించుతున్నారో, ఏదైనా ప్రాపర్టీ కొనడం కనుక ప్రయత్నిస్తున్నట్లయితే కొనుక్కోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఎవరైతే ఇండియాలో ఉండి అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన పనులు చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. కానీ ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే ఎంత డబ్బు పోతుందో అంతే డబ్బు వచ్చుద్ది. అంటే డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు ఎంత అవుతుంది అంతే మీకు రిటర్న్ డబ్బు కూడా వచ్చుద్ది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 15 రోజులు
కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఇంప్రూవ్మెంట్ ఎంతో కాస్త ఉందా అంటే 25% ఇంప్రూవ్మెంట్ తప్పకుండా మీరు చూడగలుగుతారు. కొన్ని నిజ జీవితం లోపల కొన్ని అంటే మీ డైలీ రొటీన్ లైఫ్ లోపల కొన్ని చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ప్రతిరోజు మీరు సుందరకాండ చదవడానికి ప్రయత్నించండి. లేకపోయినట్లయితే సిద్ధ కుంజికా స్తోత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఒక రకమైన శక్తి అయితే మిమ్మల్ని పెంచుతుంటది. 9th హౌస్ లోపల ఉన్న శుక్రుడు మిమ్మల్ని చాలా కొన్ని విషయాల లోపల మీ కులదేవి, మీ కులదేవుడు మిమ్మల్ని తప్పకుండా సహకరించుతాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. శ్రీమాత్రే నమః.